హాగి హాగి తండ్రిని, డాడీ ఇదే నా స్వర్గము. కానీ యూదులకు స్వర్గంలో చోటుండదు కదా! మరి నువ్వెలా వచ్చావు ఇక్కడికి? యూదులకు అసలు స్వర్గంలో చోటే ఉండదు. నువ్వేమో యూదు సిద్ధాంతం ప్రకారం ఆ నమ్మకాలతో చనిపోయావు. నువ్వు స్వర్గంలో ఎట్లా ఉన్నావు? ఇదే నా స్వర్గము. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని ఒక పార్కుకేసి నడిచారు అని నిన్నటి రోజున చదువుకున్నాము. అక్కడ కూర్చొని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నారు. దానికి అతని తండ్రి పెద్దగా నవ్వాడంట. ఆ నవ్వుకు దారిలో ఉన్న వాళ్ళు ఆగి మరీ ఆ నవ్వు ముఖాలతో చూశారంట ఆయన నవ్వినప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ అలాంటివి మామూలే మరి. ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ నమ్మక వ్యవస్థతో వస్తారు. ఇట్లాంటివి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు విని నవ్వడాలు, అవి ఆ దారెంబట వెళ్ళే వాళ్ళకి ఈ నవ్వడము, ఈ నవ్వు ముఖాలనేవి అలవాటే. అందుకే వాళ్ళు కూడా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఆగి ఈ నవ్వుతున్న వీళ్ళ నాన్నని చూశాడంట. హాగి తండ్రి హాగిని డాడీ అని పిలవొద్దు అని చెప్పాడంట ఆయన. ఇప్పుడు నువ్వు కొడుకువి కాదు, నేను తండ్రిని కాదు. నన్ను డాడీ అని పిలవకు అని అన్నాడంట. ఎందుకంటే గడిచిన భూలోకపు జన్మలో నేను నీకు నాన్నను. జస్ట్ గడిచిపోయింది అది. అప్పుడు నేను ఒక రోల్ చేసా, ఒక పాత్రను తీసుకున్నా నీ తండ్రిగా ఉండడానికి. అయిపోయింది అది. ఆ పాత్రలో నటించడం అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మనం తండ్రి కొడుకులం కాదు. ఇంతకు ముందు జన్మలో ఒకసారి నువ్వు నాకు తండ్రివి. ఇప్పుడు గత జన్మలో నేను నీకు తండ్రిని. నువ్వు నన్ను డాడీ అని పిలుస్తున్నావు. కానీ అంతకుముందు జన్మలో నువ్వు నాకు తండ్రివి. ఒకసారి తల్లివి కూడా. ఒక జన్మలో నువ్వు తల్లివిగా కూడా వచ్చావు నాకు. ఒక జన్మలో తండ్రిగా వచ్చావు అని వీళ్ళ నాన్న చెప్తున్నాడు హాగీకి. హాగీకి ఇదంతా విని ఆశ్చర్యం అయోమయంగా ఉందంట ఈ మాటలన్నీ. ఇంకా తండ్రి చెప్పడం కొనసాగించాడు. భూలోకంలో మతాలు తప్పులను ప్రచారం చేశాయి. ఆయా మతాల వాళ్ళు ఏర్పరచుకున్న నమ్మకాలను బట్టి ఆయా భ్రమలల్లో కొంతకాలం నివసిస్తారు. చనిపోయాక ఇక్కడికొచ్చి ఎప్పుడైతే ఇదంతా బోరు అని అనిపిస్తోందో, అప్పుడు మనం వాస్తవాన్ని తీసుకోవడానికి సహాయం అనేది మనకు అందుతుంది అన్నాడు. ఇంతసేపు అక్కడ కూర్చున్నాడు గదా! చర్చిలో కూర్చున్న తర్వాత ఇదంతా వేస్ట్, ఇదే స్వర్గం అయితే మాత్రం ఇదంతా వేస్ట్ అనుకున్న తర్వాత, ఆయనకి వాళ్ళ తండ్రి కనిపించడం, అప్పుడు ఆయన విషయాలను బోధించడం జరుగుతుంది. ఎప్ ఎప్పుడైతే బోర్ అనిపిస్తుందో, మనం బోర్ అనిపించినప్పుడే అప్పుడు వాస్తవాలు చూస్తాం మనము అని జెప్తున్నారు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక వ్యక్తిని చూపించాడు హాగి వాళ్ళ నాన్న. అతడికి చనిపోయాక స్వర్గంలో అతడు ఏది కోరుకుంటే అది దొరుకుతుందని, చుట్టూ డజన్ల కొద్దీ డాన్స్ చేసే అమ్మాయిలుంటారని, కోరుకున్న ఆహారం దొరుకుతుందని నేర్పబడింది భూమి మీదున్నప్పుడు. అతడు అలా ఎంత కాలం నుండో ఆ డాన్స్ అమ్మాయిల మధ్యనే ఉంటున్నాడు. నువ్వు రెక్కల రెక్కల దేవదూతల మధ్యలో ఉన్నట్లు అతనికి బోరు కొట్టినప్పుడు, అసలు వాస్తవం గురించి ఆలోచన వచ్చినప్పుడు అతనికి సహాయం అందుతుంది. ఈయననేమో రెక్కలున్న దేవదూతలు ఈయన చుట్టూ కూర్చున్నారు కదా! ఇప్పటివరకి. అట్లానే ఒకతను ఎప్పుడో చనిపోయి వచ్చాడంట. ఆయన నమ్మకం ఏంటి? స్వర్గం గదా! స్వర్గంలో డజన్ల కొద్దీ అందరూ అమ్మాయిలు డాన్సులు చేస్తూ చక్కగా దొరికిన ఆహారాన్ని మనం తింటూ హాయిగా సంతోషంగా గడపవచ్చు అనే నమ్మకంతో ఆయన శరీరాన్ని వదిలి ఆ నమ్మక వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఆయనకు నచ్చిన ఆహారం ఆయన తింటూనే ఉన్నాడంట ఇంకా. ఎప్పుడైతే అది బోర్ అనిపిచ్చి ఇదా అన్న ఆలోచన ఆయనకొస్తుందో అప్పుడు అవన్నీ మాయమైపోతాయి. రియాలిటీలోకొస్తాడు. ఆహారం మాట రాగానే హా హాగికి ఆకలి గుర్తొచ్చిందంట. వాళ్ళ నాన్న గట్టిగా నవ్వి, "హాగి, ఆకలి భూమికి సంబంధించిన అలవాటు. దానిలో నుండి బయటపడు. అక్కడ ఆహారంతో పని లేదు. ఇక్కడ ఆహారంతో పని లేదు" అని ఆయనన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడంట. "ఇక్కడి వాతావరణం నీ మీద అద్భుతమైన శక్తి తరంగాలను కుమ్మరిస్తోంది. దాంతో అసలు నీకు ఆకలి వెయ్యదు" అని వాళ్ళ నాన్న చెప్పాడు. హాగి అప్పుడు హాగి వాళ్ళ నాన్న తన భూమి మీద చేసిన నాన్న నాన్న వయసుతోనే హాగీకి వాళ్ళ నాన్న తను భూమి మీద చూసిన నాన్న ఏ వయసులో అయితే ఉన్నాడో అదే వయసులో ఉన్నాడంట. నాన్న నువ్విక్కడికొచ్చి చాలా ఏళ్ళయిపోయింది కదా! మరి నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. ఇదెలా సాధ్యం? ఈయన చిన్న పిల్ల 13 సంవత్సరాల పిల్లాడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. హాగి వాళ్ళ నాన్న. ఇప్పుడు ఈ హాగి ముసలోడయిపోయి
ఆయన ఆయన చనిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి? ఇన్ని సంవత్సరాలలో కూడా ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏ వయసులో ఉన్నారో, ఆ వయసులో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడంట. అప్పుడు అడిగాడు, "నువ్వు ఇన్ని సంవత్సరాలైనా ఇట్లానే ఇదే ఇంత యంగ్‌గా ఇట్లానే ఎట్లా ఉన్నావు? ఇదెలా సాధ్యం?" అని అడిగితే దానికి ఆయన నవ్వి, "హాగి, నేను ఇలా రాకపోయినట్లయితే నువ్వు నన్ను గుర్తుపట్టలేవు కదా! అనుకుంటే నేను ఇంకోలా కూడా రావచ్చు. ఎట్లా అయితే నువ్వు గుర్తుపడతావో అట్లా నేనొచ్చాను. నేననుకుంటే ఇంకోలా కూడా నేను రావచ్చు." ఇంతలో హాగి చూపు పార్కులో ఉన్న అందమైన కొలను మీద పడింది. ఆ సరస్సులో కొంతమంది బోటు షికారు చేస్తున్నారు ఆనందంగా. హాగీకి వాళ్ళ నాన్న, "చూడు హాగీ, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు బోటు షికారును ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఊహించుకొని, సృష్టి చేసుకొని ఆనందిస్తున్నారు" అని వాళ్ళ నాన్న జెప్పాడంట హాగీకి. హాగీకిదంతా అసహనంగాను, అయోమయంగాను అనిపిచ్చింది. నాన్న, ఇప్పుడు మనం ఆత్మలం అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు హాగీకి. నువ్వు ఇదంతా చూసి అంత అయోమయంగా అసహనంగా ఫీలవుతున్నావు. ఇప్పుడు నీ శరీరాన్ని వదిలేసి మనం భూమి మీద నుంచి ఆత్మతలంలోకొచ్చాము. మనమిప్పుడు ఆత్మలము అని, ఇది ఆత్మలోకమని అని వాళ్ళ నాన్న జెప్పాడంట. మనం హాయిగా ప్రార్థనలు పాడుకుంటూ గడపాలి కదా! నేను స్వర్గాన్ని ఇలా ఊహించలేదు అన్నాడు ఆయన హాగి. దానికాయన హాగి హాగి, "నువ్వు ఉంటున్నది స్వర్గం కాదు." దానికి వాళ్ళ నాన్నన్నాడట, "హాగి, హాగి, నువ్వు ఉంటున్నది ఇది స్వర్గం కాదు. ఇదొక ప్రత్యేకమైన తలం. నువ్వు భూమి మీద చెయ్యలేనివి ఇక్కడ ఈజీగా చెయ్యగలవు" అని వాళ్ళ నాన్న జెప్పాడు. హాగి ఇంకా మరో ప్రశ్న వేశాడంట. "మనం మనం ఆత్మలైనప్పుడు మనకి శరీరాలెందుకున్నాయి? ఆత్మలం గదా! ఈ శరీరంలోనే ఉన్నాను కదా మరి నేను." అంటే హాగి నవ్వి, "ఇప్పుడు నువ్వు భూమి మీద ప్రత్యక్షమైతే నిన్నెవ్వరూ చూడలేరు. మనము ఆత్మలమైనప్పుడు మనకి శరీరాలెందుకున్నాయి?" అని ఆయన నవ్వుతూ అడిగాడంట. అయితే వాళ్ళ నాన్న అంటున్నాడు, "ఒకవేళ మనం ఇప్పుడు భూమి మీదకెళ్తే మననెవ్వరు చూడలేరు. ఇక్కడ నువ్వు నేను ఒకేలాంటి." ఇంతకుముందు గూడా మనం చదువుకున్నప్పుడు ఆయన జెప్పారు గదా! మన ఫస్ట్ స్టోరీలో "నువ్వు నేను ఒకేలాంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి బాడీలో ఉన్నాం కాబట్టి, మనకిట్లా ఇది సాలిడ్‌గా మనకు కనిపిస్తుంది." మనుషులు నీ గుండా దూసుకు వెళ్ళగలరు. ఒకవేళ భూమి మీదకి మనం ఎళ్ళామనుకో, నీ నుంచి కూడా మనుషులు వెళ్ళగలరు. నువ్వు మనుషుల గుండా దూసుకొని వెళ్ళగలవు. నువ్వు మనుషుల నుంచి ఎళ్ళొచ్చు. వాళ్ళు నీ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే, వారికి నీకు గల శక్తి తరంగాల తేడా వల్ల ఇక్కడ నీవు నన్ను చూడగలవు. ఎందుకు శక్తి తరంగాల తేడా వల్ల వాళ్ళు నీ ద్వారా వెళ్ళగలరు. కానీ నువ్వు నన్ను చూడగలవు. నన్ను ముట్టుకోగలవు కూడా. నీకు నాకు ఇక్కడ ఇంకో రకమైన శరీరాలున్నాయి. ఈ శరీరంతో నువ్విక్కడ కొంత నేర్చుకుంటావు. భూమి మీద కన్నా చాలా తక్కువ కష్టంతో దీనికి పైన ఎన్నో తలాలున్నాయి. అంటే ఇక్కడ పడే భూమి మీద పడే కష్టాల్లాంటివేమీ ఇక్కడుండవు. చాలా తక్కువ కష్టంతో నువ్వు ఉన్నత తలంలోకి ఎదగొచ్చు. దీనికి పైన ఎన్నో తలాలున్నాయి. మన ఆత్మ వాటిని దాటుతూ మన పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళాలి. టాస్క్ ఏంటిది? ఈ తలాలన్నిటిని దాటుకుంటూ హయ్యర్ తలంలో ఉన్న మన పూర్ణాత్మ దగ్గరికి మనమెళ్ళాలి. మనం పైకి వెళ్ళే కొద్దీ ఆ తలానికి సరిపడ్డ శరీరం అనేది మనకుంటుంది. ఇక్కడ ఉదాహరణగా ఏమంటున్నారు? 9వ తలానికి చెందిన వ్యక్తి ఇక్కడికి వస్తే అతను మనకి కనబడడు. ఇంత మనము అతనికి మనం కనబడము. మనము అతనికి 9 తలానికి చెందిన వ్యక్తి ఇక్కడికి వస్తే అతను మనకి కనబడడు. మనము అతనికి కనబడము. మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అని నువ్వు అనుకుంటున్నావు కదా! కానీ మన మాటను ఉపయోగించడం లేదు. మన మధ్య భావ ప్రసరణ జరుగుతోంది. అంటే మనలాగా వాక్కులు నోరును తెరిచి నోటి కదలిక ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేమనుకుంటున్నావు? మనం మాట్లాడుతున్నాం అనుకుంటున్నావు. కానీ చూడు, ఇది భావ ప్రసరణ జరుగుతోంది. ఇక్కడ నువ్వు జ్ఞాపకాల భవంతికి వెళ్ళాలి హాగి. అక్కడ ఆ హాలులో నువ్వు నీ జీవిత కాలానికి సంబంధించిన అన్ని ఘట్టాలను చూసుకుంటావు. ఎక్కడ ఫెయిలయ్యావు? ఎక్కడ విజయం పొందావు? అసలు నువ్వు ఏం చేశావు? ఎలా ఆలోచించావు? అన్నది మొత్తం చూసుకొని నీకు నీవే తీర్పు చెప్పుకుంటావు.
నువ్వే తీర్పు చెప్పుకుంటావు హాగి. నువ్వే తీర్పు చెప్పుకుంటావు హాగి. ఎవ్వరు కూడా ఎవరికీ తీర్పులు చెప్పడం లేదిక్కడ. ఎవరికి వాళ్ళే తీర్పు చెప్పుకుంటారు. ఇక్కడ ఏ దేవత తీర్పు చెప్పి నరకానికి పంపించడం లాంటివి లేవిక్కడ. అసలు నరకం భూమి మీదనే మనమే సృష్టించుకుంటాం. భూమి మీద మనం కొన్ని తెలుసుకోవాలనుకుంటాం. కొన్ని చెయ్యాలనుకుంటాం. చెయ్యాలనుకున్నవి చేశామా? లేదా? అనేది ముఖ్యం కాదు. అసలు అది చెయ్యడానికి మన శాయశక్తులా ప్రయత్నించామా? లేదా? అనేది మాత్రమే ముఖ్యం. మనము చెయ్యాలనుకున్నది, అచీవ్ చేయాలనుకుంది చేస్తేనే టిక్ మార్క్ ఓకే. సక్సెస్ అయ్యాడు అనేదేం లేదు. అసలు నీవు హృదయపూర్వకంగా నీకు చేతనైనంత వరకు నువ్వు ప్రయత్నించావా? లేదా? అనేదే ముఖ్యం. మనం ఎలా జీవించామనేది ముఖ్యం. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయినప్పుడు, ఇప్పుడు నిర్ణయించుకుంటావు. దాన్ని ఇంకెలా చెయ్యాలి? ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాము అని ఇప్పుడు నువ్వవి జ్ఞాపకాల భవంతిలోకెళ్ళిన తర్వాత చు నిర్ణయించుకుంటావు. లే ఇక మనం వెళ్దాం అని హాగీని జ్ఞాపకాల భవంతి వైపుకు వాళ్ళ తండ్రి తీసుకెళ్ళాడంట. దారిలో ఆగి ఆ సరస్సును, అందులోని బోట్లను, మరి కాసేపు ఆ అందాలను ఆస్వాదించారు. ఇద్దరూ ఎంతో స్పీడ్‌గా వెళ్తున్నట్లు అనుభూతి చెందాడు హాగి. అతని కాళ్ళకు కింద నేల తగులుతున్నట్లుగా లేదు. కాసేపటికి వాళ్ళు జ్ఞాపకాల భవంతికి చేరుకున్నారు. అది చూడ్డానికి తెల్లటి, మెరిసే పాలరాతి కట్టడమా అన్నట్లు ఉంది. దాని బయట ఉన్న పార్కులో ఓ రాతి బెంచ్ మీద కూర్చున్నారు. ఆ రాతి బెంచి హాగి కూర్చోగానే గట్టిగా తగలకుండా హాగి శరీరానికి అనువుగా పొందికగా అమరింది సుఖంగా. వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు హాగి. వాళ్ళ నాన్న తన చూపుడు వేలితో జ్ఞాపకాల భవంతి వైపు చూపిస్తూ, "నువ్విప్పుడు అందులోకి వెళ్ళి, నీవు పూర్తి చేయాల్సిన పనులను, నీవు నేర్చుకోవాల్సిన పాఠాలను నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ లోకం భూమి మీద చనిపోయిన మనుష్యులు మరింత ఉన్నత లోకాలకు వెళ్ళాలా? లేక మళ్ళీ భూలోకపు జన్మ కోసం భూమి మీదకి వెళ్ళాలా అని నిర్ణయించుకోవడం కోసం ఏర్పాటైన ఇంటర్మీడియేట్ స్టేజ్." అంటే ఇక్కడ ఆయనిప్పుడు స్వర్గంలో లేడు. ఆయన ఏ తలంలోనూ లేడు. ఫస్టు డిసైడ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అన్నట్టుగా. నేను ఇక్కడే ఉండి ఉన్నత తలంలోకెళ్ళడానికి ఇక్కడే ఉండి ప్రాక్టీసెస్ చేయాలా? లేదా ఆ జ్ఞాపకాల భవంతిలోకెళ్ళి చూసుకున్న వాటిలల్లో ఇది చెయ్యలేదు కాబట్టి నేను తిరిగి మళ్ళీ దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి డిసైడ్ అయితే మళ్ళీ భూమి మీదకెళ్ళడానికి డెసిషన్ తీసుకోవడానికున్న ఒక ప్లేస్ అన్నట్టు. అందుకే దాన్ని ఇంటర్మీడియేట్ స్టేజ్ అంటున్నారు. ఇదొక ప్రత్యేక తలం అని కూడా చెప్పాడు వాళ్ళ నాన్న. మనం ఎంతో పైలోకంలో ఉన్న మన పూర్ణాత్మ స్థాయికి, భూమి మీద ఉన్న భౌతిక స్థాయికి మధ్య ఉన్నాము. పైలోకంలో ఉన్న హైయెస్ట్ తలంలో ఉన్న మన పూర్ణాత్మ స్థాయికి, మరియు భూమి మీద ఉన్న భౌతిక స్థాయికి మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం. నీకు నాకు మధ్య కూడా ఎంతో తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎఫ్ఎం రేడియోకి, ఏఎం రేడియోకి మధ్య ఉన్న శక్తి తరంగాల తేడా లాంటిదన్నమాట. హాగి చుట్టూ హాగి ఇదంతా విని చుట్టూ గమనించాడంట. అంతా మినీ సూర్యుడిలాగా తెల్లటి ప్రకాశవంతమైన కాంతికి కానీ అక్కడ సూర్యుడు లేడు. అంతానేమో చిన్న సూర్యుడున్నట్టుగా ఎంతో తేజోవంతమైన, తెల్లటి ప్రకాశవంతమైన కాంతిని చూస్తున్నాడు కానీ ఎక్కడా సూర్యుడైతే కనిపించలేదాయనకి. ఇంతలో వారి ముందు ఒక వ్యక్తి నోటిలో పైపు పెట్టుకొని పొగను రింగులు రింగులుగా వదులుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళటం చూశాడు హాగి. వాళ్ళ నాన్న నవ్వి చెప్పాడంట, "చూడు హాగి, అతడికి భూమి మీద తాను ఎంజాయ్ చేసిన పొగ పీల్చడాన్ని ఇక్కడ కూడా తన ఊహతో దాన్ని సృష్టించుకొని ఆనందిస్తున్నాడు" అని చెప్పాడంట. అంటే ఏదైతే తాగేవాడు తాగుబోతు వాడికి తాగడము, స్మోకింగ్ జేసేవాడికి స్మోకింగ్ జేయడము, డాన్సులు, నృత్యాలు అందమైన ఆడవాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డ వాడికి అట్లాంటి సిట్యుయేషన్. అంటే మనకి ఏది ఇష్టమైతే దాన్నక్కడ సృష్టించుకుంటారన్నమాట. అయితే ఇక నువ్వు భవంతిలోకి వెళ్ళు హాగి అని వాళ్ళ నాన్న జెప్పాడు. "నువ్వు వచ్చేదాకా నేనిక్కడే ఉంటాను. కానీ వచ్చాక నువ్వు నన్ను నాన్న అని పిలవకూడదు." ఆయన నాన్న అనే పిలుస్తున్నాడు. ఈయనకది నచ్చట్లేదు. ఆహ్, "సరే నువ్వు జ్ఞాపకాల భవంతిలోకెళ్ళి నువ్వొచ్చేంత వరకు నేనిక్కడే కూర్చుంటాను. వచ్చిన తర్వాత మాత్రం నువ్వు నన్ను నాన్న అని పిలవకూడదు."
అప్పుడు మేసెస్ అని నన్ను పిలవాలి. ఆయన పేరు మేసెస్ కదా! కిరీటన్ జన్మలో. కాబట్టి నువ్వు నన్ను మేసెస్ అని పిలవాలి. ఎందుకంటే నేనిక్కడ నీ తండ్రిని కాను అని మళ్ళీ చెప్పాడు. హాగి లేచి భవంతి వైపు అడుగులు వేశాడు. భవంతుల వైపు అడుగులు వేశాడు అనటం కన్నా, ఏదో ఒక ఫోర్సు అతన్ని అటువైపు లాక్కుంటోంది అని ఆయన అనుకున్నాడంట హాగి. ఆ భవంతి ఎంత పెద్దగా ఉందంటే, ఒక చీమ ఒక ప్యాలెస్‌లోకి వెళ్తున్నట్లు అనిపించిందంట హాగీకి. అంత పెద్దగా ఉందంటది. ఆ మెట్లన్నీ ఎక్కాక అతి పెద్ద తలుపు చూశాడు హాగి. ధైర్యం తెచ్చుకొని తలుపుల వైపు అడుగేశాడు. తలుపు తెరుచుకుంది. జ్ఞాపకాల భవంతి లోపలికి అడుగేశాడు హాగి. వెనక తలుపు ఆటోమేటిక్‌గా మూసుకుంది. ఇక లోపల అతడు తన జీవిత చిత్రాలను చూసుకొని, మళ్ళీ తను నేర్చుకోవాల్సిన పాఠాల కోసం, తాను చెయ్యాలనుకున్న వాటిని చెయ్యటం కోసం, మళ్ళీ తర్వాత జన్మను ప్లాన్ చేసుకుంటాడు. చూసారా? హాగి చనిపోయాక తన ఊహా స్వర్గంలో కాసేపు ఉండి, అదంతా సిల్లీగా ఉంది అని అనుకోవడం, వెంటనే అసలు వాస్తవ స్థితిలోకి వచ్చి, ఇక్కడికి రావడం వగైరా ఎలా జరిగిపోయిందో అర్థమైందిగా. ఇది హాగి స్టోరీ అండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ స్టోరీ 'బ్రదర్ ఆర్నాల్డ్' ఆయన పేరు. ఇక రాంప గారు చెప్తున్న ఆ మూడవ వ్యక్తి బ్రదర్ ఆర్నాల్డ్. ఒక క్రైస్తవ సాధు ఇతను. చిన్నప్పటి నుంచి ఈయన ఒక క్రైస్తవ సన్యాసుల మఠంలో ఉన్నాడు. గత 50 ఏళ్లుగా రోజూ కాసేపు ఆ మఠం పార్కులో తిరగడం అలవాటు. ఆర్నాల్డ్ బైబిల్‌లోని విషయాలను మననం చేసుకుంటూ, వాటిని తర్కంతో ఆలోచిస్తూ గడిపేవాడు. అంటే 50 ఏళ్లుగా అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆయనకు బుద్ధొచ్చిన తర్వాత అదే మఠంలో ఉండడమే ఆయనకి బాహ్య ప్రపంచం తెలీదు. ఆయనే ఏం చేసే పార్కులో తిరగడం అలవాటంట. ఆర్నాల్డ్ బైబిల్‌లోని విషయాలను మననం చేసుకుంటూ, వాటిని తర్కంతో ఆలోచిస్తూ గడిపేవాడు. మననం, నిధిధ్యాసనము అని మనము శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనుకున్నాం కదా! బైబిల్‌లో చదివిన వాటిని నిత్యం మననం చేసుకుంటూ, వాటిని తర్కంతో ఆలోచిస్తూ గడిపేవాడంట. ఒకసారి బైబిల్‌లోని కొన్ని విషయాల పట్ల కొన్ని సందేహాలు రావటంతో ఆ మత పెద్ద గారిని కలిసి ఆ విషయాలను తెలుసుకోవడానికి అడిగాడంట. ఆయన కాస్త అర్థమయ్యేటట్లు వివరిస్తాడని ఆయన అనుకున్నారు. కానీ ఆయన వివరించడానికి బదులుగా విపరీతంగా కోప్పడి ఆర్నాల్డ్‌ని వారం రోజుల పాటు మఠంలోని అందరి పాత్రలు శుభ్రం చేసే శిక్షను విధించాడంట మత పెద్ద. ఆర్నాల్డ్ ఒకరోజు మఠం తోటలో పచార్లు చేస్తుంటే, దానికి ఆనుకుని ఉన్న పబ్లిక్ పార్కు కంచె దాటి ఒక పత్రిక విలేకరి లోపలికి వచ్చి అకారణంగా ఆర్నాల్డ్‌తో పేచీ పెట్టుకొని ఆయన ఛాతీపై బాగా గుద్ది అరిచాడంట. ఏమని? ఎందుకు? మీరంతా స్వలింగ సంపర్కులు. ఒప్పుకోండి. మీరు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అంటూ నానా దుర్భాషలాడి ఆయనను విపరీతంగా బాగా కొట్టాడంట. ఆర్నాల్డ్‌కి ఒకసారి తన రోజువారీ జీవితం గుర్తొచ్చింది. ఇదంతా ఆయనట్లా హ్మ్, దుర్భాషలాడుతూ ఆయనేం లేదు, జస్ట్ ఒక పార్కులో తిరుగుతున్నారు. పచార్లు చేస్తుంటే అది పబ్లిక్ పార్క్ కావడంతో ఒక పత్రికా విలేకరి ఆయన్ని చూసొచ్చి అంత అరిచి, తిట్టి, కొట్టి ఎళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు గుర్తొచ్చింది ఉదయం పని, మధ్యాహ్నం చదువుకోవడం, సాయంత్రం ప్రార్థనలు, రాత్రి భోజనం తర్వాత అత్యంత చిన్నదైన తన గదిలో నిద్ర. సంవత్సరాలుగా ఇదే నా దినచర్య. అలాంటి అతన్ని ఈ విలేకరి వాళ్ళంతా స్వలింగ సంపర్కులని ఒప్పుకోమంటూ ఒక వ్యాపం వ్రాసి ఇవ్వమని కొట్టి వెళ్ళాడు. నెమ్మదిగా ఆయన లేచి అంటే ఒప్పుకొని, మేమంతా స్వలింగ సంపర్కులమని ఒప్పుకొని నువ్వొక లెటర్ రాసి ఇవ్వు. దాన్ని మేము పబ్లిష్ చేస్తాము అనేది ఆయన అనుకుంటూ ఆయన్ని తిట్టి కొట్టి ఎళ్ళిపోయాడు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ఆర్నాల్డ్. ఇంతలో మరో బ్రదర్ వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఏం జరిగింది ఏంటి అని తెలుసుకున్నాడు. అతని సాయంతో ఆర్నాల్డ్ నెమ్మదిగా ఛాతీలో విపరీతమైన నొప్పితో మఠం వైపు అడుగులేశాడు. ఆ రాత్రి బాగా బాధకు గురయ్యాడు ఆర్నాల్డ్. ఆ విలేకరి చెప్పినట్లు నిజంగా
మఠంలో ఎవరైనా స్వలింగ సంపర్కులున్నారా? ఏమో మరి! ఏమీ తెలీదు. ఎంత అవసరమైనా ఒకరి గదిలోకి ఒక సాధువు ఒకరి గదిలోకి ఒకరి గది నుంచి మరొక గదిలోకి ఎన్నడూ వెళ్ళడు. అక్కడ ఒకరి గదిలో నుంచి ఇంకొకరి గదిలోకి ఈ సాధువులు వెళ్లరు అని ఆయన అనుకున్నాడంట. ఇదంతా ఆయన ఆ విలేకరు అన్న మాటలను తలుచుకొని. ఇంకా బ్రదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ మాత్రమే డాక్టర్ అవసరం వచ్చినప్పుడు వెళ్తాడు. అంటే వీళ్ళు ఎప్పుడైనా ఒకరి గదిలోకెళ్ళాలంటే డాక్టరు ఇన్ఫర్మేరియర్ మాత్రమే ఆ డాక్టర్ అవసరం వచ్చినప్పుడు వెళ్తారంట. ఇప్పుడు కూడా ఆర్నాల్డ్ గురించి తెలుసుకున్న బ్రదరు డాక్టర్ ఇన్ఫర్మేరియర్ ఆర్నాల్డ్ గదిలోకి వచ్చి ఆర్నాల్డ్‌ని చెక్ చేశారు. అంటే వీళ్ళను చూసుకునే వ్యక్తి ఇన్ఫర్మేరియరు ఆయన ఒక డాక్టర్‌ని తీసుకొనొచ్చి ఈయనకి ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆయన గదిలోకి తీసుకెళ్లారు. అప్పుడు మాత్రమే వెళ్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది అంటున్నాడు. ఛాతీ అంతా ఆయనకి పచ్చగా, నీలంగా కమిలిపోయిందంట. 2, 3 రిబ్స్ కూడా విరిగి ఉంటాయి అనుకున్నాడు. బ్రదర్ ఆర్నాల్డ్‌తో అదే చెప్పాడు డాక్టరు. హాస్పిటల్‌కి వెళ్లి ఎక్స్‌రే తీయించుకోవాలని చెప్పాడంట. ఇంతలో మరో పై స్థాయి బ్రదర్ సప్రేయర్ గదిలోకి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఏం జరిగింది ఏంటి అని. పై స్థాయిలో ఉన్న వ్యక్తి. మఠంలోని అత్యున్నత పై స్థాయి సాధువు అయిన అబ్బాట్‌కి చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళటానికి ఏర్పాట్లు చేయిస్తానని బ్రదర్ సప్రియర్ అన్నాడంట. ఆర్నాల్డ్ వారించాడు హాస్పిటల్‌కెళ్ళడానికి. వద్దు బ్రదర్, నేను హాస్పిటల్‌కి వెళ్ళను. అక్కడ ఎంతో అవినీతి, అలసత్వం ఉంటాయి. దయచేసి నాకు మన డాక్టర్ బ్రదర్ అయిన ఇన్ఫర్మేరియన్ దగ్గరే వైద్యం చేయించుకోనివ్వండి. అతని వల్ల కాకపోతే నేను నా ఆత్మను దేవుడికి అందిస్తాను అని ఆయన చెప్పాడంట ఆర్నాల్డ్. కానీ బ్రదర్ సప్రేయరు ఒప్పుకోలేదు. ఫాదర్ ఫాదర్ అబ్బాట్‌ని తీసుకొచ్చాడు. ఆ ఆర్నాల్డ్ చెస్ట్ మీద గాయాన్ని చూసి అబ్బాట్ చాలా కలత చెందాడంట. ఆర్నాల్డ్ మళ్ళీ ఇదే మాట అన్నాడు, హాస్పిటల్‌కి వెళ్ళనని. అప్పుడు అబ్బాట్ తన చేతుల్లో ఏమీ లేదని బిషప్‌ని సంప్రదించి ఏ సంగతి చెబుతానని అన్నాడు. వీళ్ళంతా ఒకరికన్నా ఒకరు పై స్థాయిలలో ఉన్నవాళ్ళండి. అబ్బాటు, బిషప్ వీళ్ళ పేర్లు. బిషప్‌తో మాట్లాడాక ఆర్నాల్డ్‌తో విషయం చెప్పాడు. హాస్పిటల్‌కి వెళ్ళకపోతే ఏమైనా జరిగితే మఠం బాధ్యత లేదని, స్వంత బాధ్యత మీదనే ఆర్నాల్డ్ ఈ నిర్ణయం తీసుకున్నానని ఉత్తరం రాసి సంతకం చేయాలని చెప్పాడు. ఇంక వాళ్ళకేమైనా ఈ న్యాయపరంగా మళ్ళీ తలనొప్పులొస్తాయి అనేది, నీకు హాస్పిటల్‌కెళ్ళడానికి ఇష్టం లేకపోతే నువ్వొక లెటర్ రాసి ఇవ్వమని చెప్పాడంట. ఇంకా ఆహ్ ఆర్నాల్డ్ అలాగే చేశాడంట. ఆయన లెటర్ రాసి ఇచ్చాడు. నాకు హాస్పిటల్‌కెళ్ళడం ఇష్టం లేదు అని. ఫాదరు డాక్టర్ ఇన్ఫర్మేరియన్‌తో ఎంతో దయగా ఆయన తడి బట్టతో అతని ఒంటిని కప్పాడు. ఆయనకి జ్వరం తగ్గాలని. అంటే జ్వరం కూడా వచ్చింది. ఆ రాత్రి విపరీతమైన బాధని అనుభవించాడాయన. బ్రదరు ఆర్నాల్డ్. ఛాతీ అగ్నిలో కాలుతున్నట్లు, ఛాతీ మీద మేకులు దిగ్గొడుతున్నట్టుగా అంత బాధననుభవించాడంట ఆయన. సడెన్‌గా బ్రదర్ ఆర్నాల్డ్ ఫాదర్ ఇన్ఫర్మేరియన్‌ని శిలువను తన ముఖం దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ప్రేమతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఫాదర్ ఎవరు వీళ్ళంతా? నా చుట్టూ మూగారు. ఇదిగో మా అమ్మ, మా నాన్న కూడా తనకు ఆవలి వైపున ఉన్న మహా గొప్ప జీవితం వైపు ఆహ్వానించడానికి వచ్చారు అని ఈయన చెప్తున్నారట. ఈ మాటలన్నీ ఇంతమంది నా చుట్టూ మూగారు. ఎవరు వీళ్ళంతా? మా అమ్మ, నాన్న కూడా తనకు ఆవలి వైపు ఉన్న మహా గొప్ప జీవితం గురించి ఆహ్వానించడానికి వచ్చారు. ఇదిగో నా బంధుమిత్రులు నన్ను చిరునవ్వుతో చూస్తున్నారు అంటూ ఆయన ఆర్నాల్డ్ అరిచాడంట. ఫాదర్‌కి అర్థమైంది ఆర్నాల్డ్ చనిపోబోతున్నాడని. గబగబా ఫాదర్ అబ్బాట్‌ని పిలుచుకొనొచ్చాడు. వాళ్ళకి తెలుస్తుంది కదా అండీ! జ్ఞానం ఉన్న వాళ్ళకి చనిపోతున్నాడు, అప్పుడే వీళ్ళందరూ కనిపిస్తారు అని. ఆ ఫాదర్‌ని చూడగానే ఆర్నాల్డ్, "ఎందుకు ఫాదర్, మతాన్ని బోధించే మనలాంటి వాళ్ళు చనిపోవటానికి ఎందుకు భయపడతారు?" అని అడిగాడంట. అతని మెదడులోకి నేరుగా సమాధానం ఇలా వచ్చింది, "త్వరలో నువ్వు తెలుసుకుంటావు ఆర్నాల్డ్" అని.
ఆవలి వైపు జీవితంలోకి నీవు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు తెలుస్తుంది. ఎందుకు చనిపోవడానికి భయపడతారు అని. త్వరలో నీవు మా దగ్గరికి వస్తావు అని ఇట్లా ఆయన, ఆయన మెదడులో ఆయన తలలోపల మాటలు వినిపిచ్చాయి అంటున్నారు. అంటే ఇన్నర్‌గా వాయిస్ వినిపిచ్చింది. ఫాదర్ అబ్బాటు మోకాళ్ళ మీద వంగి తమని వీడిపోతున్న బ్రదర్ కోసం ప్రార్థన చేశాడంట. ఆర్నాల్డ్ బెడ్ నుంచి కాస్త లేచి, ప్రభూ! నీవు చెప్పినట్లుగా సేవకుడు పరమశాంతితో ఈ లోకాన్ని వీడుతున్నాడు అంటూ నిర్జీవంగా బెడ్ మీదికి వాలిపోయాడు. ఫాదర్ ఇన్ఫర్మేరియన్ తెరుచుకున్న అతని కళ్ళు మూసివేశాడు. చేతులను క్రాస్‌గా పెట్టి చేతి మీదికి చేతి ఛాతీ మీదికి ఆయన చేతులను తీసుకొచ్చాడు. అతని ముఖం మీద దుప్పటి లాగారు. అంటే ఆయన కంప్లీట్ ఎరుకతోటి అవేర్‌గా ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. చివరగా నేను పరమశాంతితో నీ సేవకుడిని నేను పరమశాంతితో ఈ లోకాన్ని వీడుతున్నాను అంటూ ఆయన బెడ్ మీద వాలిపోయాడు. అట్లా ఆయన శరీరాన్ని వదిలేశాడు. అయితే ఇంకేమంటున్నారు ఫాదర్ అబ్బాటు వెళ్లి బ్రదర్ ఆర్నాల్డ్ చావుని ఒక గంట కొట్టి మిగతా సాధువులందరికీ సమాచారాన్ని తెలిపాడు. అందరూ చనిపోయిన తమ మిత్రుడికి వీడ్కోలు ప్రార్థన చేయటం కోసం తమ తమ సాంప్రదాయ దుస్తుల్లో చర్చిలో గుమికూడారు. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళ బట్టలుంటాయి. అట్లా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ బట్టల్లో వాళ్ళందరూ వేసుకొని చర్చిలో ఒక దగ్గర గుమికూడారంట ప్రార్థన చేయడానికి. ఆ మరుసటి రోజు ఉదయం మఠంలోని ఇద్దరు సాధువులు తమ తోటి బ్రదర్ కోసం గుంత తవ్వటానికి మఠంకి సంబంధించిన శ్మశానం వైపు నడుస్తూ అంతకు కొన్ని రోజుల ముందు ఆర్నాల్డ్ వాళ్ళతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారంట. ఈ శరీరంతో ఆయన ఏమన్నారు ఆర్నాల్డ్, ఈ శరీరంతో పనైపోయినప్పుడు, శరీరం శిథిలమై పాడైపోయినప్పుడు ఆత్మ దీన్ని ఇక్కడే వదిలేసి తను మరో చోటికి ప్రయాణమై వెళ్తుంది. ఆ చోటు ఎక్కడో, ఎలా ఉంటుందో ప్రతి వ్యక్తికి చనిపోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది, ఆ చనిపోయిన తర్వాత వెళ్ళే చోటు ఎట్లా ఉంటుంది అనేది. అని ఆర్నాల్డ్ కొన్ని రోజుల క్రితం వీళ్ళతో చెప్పిన మాటలు వాళ్ళు గుర్తు చేసుకున్నాడంట. కొంచెం సేపట్లో 6 అడుగుల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో వాళ్ళు ఒక గొయ్యిని తవ్వారు. మఠంలోని మిగతా సాధువులు ఆర్నాల్డ్ శవయాత్రలో పాల్గొన్నారు. ఇదంతా ఆర్నాల్డ్ తన తన పైన ఉంటూ ఇదంతా గమనిస్తున్నాడంట. ఆయన శరీరం పైనుండి ఇదంతా ఏం జరుగుతుందనేది ఆర్నాల్డ్ అంతా చూస్తున్నాడు. తను ప్రస్తుత శరీరానికి కింద గోతిలో పెట్టబోతున్న శరీరానికి మధ్యలో ఒక పలుచగా, కాంతిహీనంగా కనిపిస్తూ మాయమవుతున్న ఒక వెండి తీగను చూశాడు ఆర్నాల్డ్. అంటే తన ప్రస్తుత ఆయన ఉన్న శరీరంలోనూ, ఆయన ఈ ఫిజికల్ శరీరానికి మధ్యలో పల్చగా ఒక కాంతిహీనంగా అప్పుడే మాయమవుతున్న ఒక వెండి తీగని చూసారు. అంటే మన బాడీ థర్డ్ బాడీ ఆస్ట్రల్ బాడీకి, మన ఫిజికల్ బాడీకి ఒక కనెక్షన్ వెండి తీగ లాంటి ఒక కనెక్షన్ ఉంటుంది. సిల్వర్ కార్డ్ అంటారు దాన్ని. చనిపోయినప్పుడు ఆ కనెక్షన్ కట్ అవుతుంది. అదే ఇప్పుడు ఆర్నాల్డ్ కాంతిహీనంగా కనిపిస్తూ మాయమవుతున్న చిన్న వెండి తీగని చూసారంట. పలుచగా ఉన్న తీగని. తనకి 2 వైపులా తన తల్లి, తండ్రి తనను ఆవలి వైపుకు స్వాగతం చెప్పటానికి వచ్చి, తనను ప్రేమగా చూస్తూ కనిపించారు ఆర్నాల్డ్ తల్లిదండ్రులు. వారి నుండి ఆర్నాల్డ్‌కి ఇలా వినిపించిందంట. "త్వరలో నువ్వు చాలా ఉన్నతమైన పైన ఉన్న తలానికి వెళ్తావు. కానీ దానికన్నా ముందు నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి." ఇంకా ఈయనకి సొరంగాలు ఇవేం లేవు. డైరెక్ట్‌గా వాళ్ళ తల్లిదండ్రులు కనిపిచ్చారు. "నువ్వు ఉన్నత తలంలోకి వెళ్తావు" అన్న మాటను వాళ్ళు చెప్పారు. "ఉన్నత తలంలోకెళ్ళే ముందు నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి" అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట. దాంతో ఆర్నాల్డ్ రవ్వంత ఆశ్చర్యానికి గురయ్యి స్వర్గలోక స్వర్గలోక పరిధి, భూపరిధి ఒకదానితో ఒకటి కలిసిపోయి బహుశా ఒకే స్థలాన్ని ఆక్రమించి ఉన్నాయి కదా! కానీ మీరు పైన అని, ఉన్నత లోకాలని ఎందుకంటున్నారు అని అడిగాడంట. అంటే స్వర్గం అంటే, ఉన్నత లోకాలంటే ఏదో ఆకాశం పైనుంటాయి. అట్లా కాదు కదా! ఇవన్నీ కలిసిపోయే ఉంటాయి కదా! మరి మీరు ఉన్నత ఉన్నత తలంలోకి పైకి రావాలి అని మీరెందుకంటున్నారు అని ఈయన అడిగాడు. ఆర్నాల్డ్ వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడంట. దాంతో పక్కనున్న మరో వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడంట. "అవును ఆర్నాల్డ్, మనం భూమి నుండి పైకి అంటే నిజంగా పైకి అంటే భూమి కన్నా శక్తి తరంగాలు ఎక్కువగా ఉండే తలంలోకి వచ్చాము. ఇది భూతలానికి, ఉన్నత తలాలకి మధ్య స్థితిలో ఉన్న తలం.
ఉన్నత తలము, పై తలాలు అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వైబ్రేషన్స్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న తలాలు. అంతేకాని ఏదో ఆకాశం పైన ఎక్కడో మబ్బులు దాటిన తర్వాత ఉంటాయని కాదు. అదే చెప్తున్నారు. భూమిని వదిలిన ప్రతి ఒక్కరు ముందుగా ఇక్కడికే వస్తారు. మధ్యలో ఉన్న స్థితిలోకి నువ్వెళ్ళాలి. భూమిని వదిలిన వాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ అక్కడికెళ్తారు. ఆ మధ్య స్థితిలో ఉన్న తలంలోకి ఎళ్తారు. నువ్వు ఇక్కడ నుండి పైకి ఉన్నత లోకానికి వెళ్ళాలా? లేక భూమి మీద మరో జన్మ తీసుకొని మరిన్ని పాఠాలు నేర్చుకోవాలా అన్నది ఈ జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళి వచ్చి నిర్ణయం తీసుకుంటారు. నువ్వు తప్పక ఉన్నత తలంలోకి వెళ్తావు. కాకపోతే ముందుగా జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి. పద అని చెప్పేసి వాళ్ళన్నారంట. ఆర్నాల్డ్ తన కొత్త మిత్రుడితో కలిసి జ్ఞాపకాల భవంతి వైపు నడిచాడు. అద్భుతమైన హరితవర్ణాలతో చెట్లు, గడ్డి పొదలు, అక్కడక్కడ ఎన్నడూ చూడని రంగురంగుల పూలు, పైన ప్రకాశవంతంగా నీలం రంగు ఆకాశం, అక్కడ ఉన్న సరస్సు నీళ్లలో ప్రతిబింబిస్తూ కనిపించిందంట. కాస్త దూరంగా పెద్ద తెల్లటి కాంతులతో వెలుగులీనుతూ జ్ఞాపకాల భవంతి కనిపించింది. ఇంతలో ఉన్నట్లుండి చూడు చూడు అంటూ మిత్రుడు ఒకవైపు చూపించాడు. అటుకేసి చూసిన ఆర్నాల్డ్ 2 ప్రకాశవంతమైన బంగారు రంగు కాంతి పుంజాలను చూశాడంట. వాళ్ళు బాగా ఉన్నత లోకం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు. ఆర్నాల్డ్ పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉన్నత లోకం, బాగా ఉన్నత లోకం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళని చూడ్డానికి వచ్చారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళని చూడ్డానికొచ్చారు అని చెప్పి ఆయన మిత్రులు చెప్పారంట. వాళ్ళు శరీరాలు బంగారు రంగు కాంతితో చేయబడినట్లుగా ఉండి, ఎలాంటి ఆకారమో స్పష్టంగా తెలియడం లేదు. ఒక కాంతిలాగా కనిపిస్తున్నారే కానీ, వాళ్ళది ఎట్లాంటి ఆకారం అనేది స్పష్టంగా తెలియట్లేదంట. ఆ 2 బంగారు కాంతి బుడగలు మళ్ళీ చూస్తుండగానే జ్ఞాపకాల భవంతి దాటి వెళ్ళిపోయాయి. ఇంతలో ఆ మిత్రుడు ఆర్నాల్డ్ తను ఇక వెళ్ళిపోవాల్సి ఉందని జ్ఞాపకాల భవంతిలోకి ఆర్నాల్డ్ వెళ్ళి వచ్చేసరికి బయట మరో మిత్రుడు లేచి ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాల్సిన సమయము ఇది. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని ఒక మిత్రుడు చెప్పాడంట. పాపం ఆర్నాల్డ్ బిక్కుబిక్కుమంటూ జ్ఞాపకాల భవంతి వైపు నడిచాడు. నడిచాడు అనడం కన్నా ఏదో శక్తి ఆ భవంతి వైపు తనని లాక్కెళ్ళింది అని అనుకున్నాడంట ఆయన కూడా. ఒక్కసారి దాని అతిపెద్ద ద్వారం ముందు నిలబడ్డాడు ఆర్నాల్డ్. మరు నిమిషంలో ద్వారం తెరుచుకోవడం, ఆర్నాల్డ్ లోపలికి వెళ్ళడం, ఆ ద్వారం మూసుకుపోవడం జరిగిపోయాయి. లోపల నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. నిశ్శబ్దం తప్ప మరి ఏమీ లేదక్కడ. చీకటి అంతే మరేమీ లేదు. నిశ్శబ్దం, చీకటి అంతే మరేమీ లేదు. ఇంతలో దూరంగా సన్నటి నీలిరంగు కాంతి. మధ్యలో ఈ ఈ జ్ఞాపకాల భవంతి లోపల అసలేం జరుగుతుందనేది చెప్తున్నారండి. లోపల ఎట్లుంది అనేది. ఆహ్, దూరంగా సన్నటి నీలిరంగు కాంతి, మధ్యలో లేత నీలం రంగు పెరుగుతూ బయటి వైపు ముదురు నీలం, ఊదా కలిసిన రంగు కాంతి కనిపించిందంట. పెరుగుతూ ఆ కాంతిలో మన భూమి ఆకాశంలో తేలియాడుతూ, ఆ కాంతే పెరుగుతూ నీలం రంగులో ఉన్న ఆ కాంతి మధ్యలో ఒక ఆహ్, లేత నీలం రంగు పెరుగుతూ బయటి వైపేమో ముదురు నీలం రంగుందంట. ఆ కాంతి పెరుగుతూ ఆ కాంతిలో మన భూమి ఆకాశంలో తేలి ఆడుతున్నట్టుగా, అంటే ఒక దూది ఉండతో చేసిన రంగురంగుల బంతిలా చుట్టూ నల్లటి, తెల్లటి మేఘాలు, ఆ భూగోళం గుండా చూస్తున్న ఆర్నాల్డ్‌కు మరెన్నో గోళాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నట్లు కనిపించాయంట. ఆ కాంతి లోపలనే ఒక భూమి ఆకాశంలో వేలాడుతున్నట్టుగా కనిపించింది. దాంతో పాటు ఇంకా ఎన్నో భూగోళాలు ఒకటికొకటి కలిసిపోతున్నట్టుగా కూడా కనిపించాయి. ఒకదానికొకటి ఢీకొనడం లేదు కాకపోతే. నాకు పిచ్చి పట్టేటట్లు ఉంది అనుకున్నాడు ఆర్నాల్డ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేలు అనుకొని వెనుదిరిగి వెనుదిరిగిన ఆర్నాల్డ్‌కి తన వెనుక 2 వెలుగుతున్న బంగారు రంగు గోళాలు కనిపించాయి. బయట చూసిన ఆ గోళాలు ఆయన వెనుక కనిపించాయంట. కనిపిచ్చి
వెంటనే చూస్తున్న ఆర్నాల్డ్‌కు వాటి నుండి సందేశం అందింది. ఆ 2 బంగారు రంగు గోళాలను చూసిన ఆర్నాల్డ్‌కు సందేశం ఏంటట, "మరేమీ పర్లేదు ఆర్నాల్డ్. మాకు నీ గురించంతా తెలుసు. నీ గతాన్ని మేము పరీక్షించాము ఆల్రెడీ. గడిచిన నీ భూలోకపు జన్మలో నీవు అంతా సక్రమంగానే చేశావు. కాకపోతే నీవు ఎంతో బద్ధకంగా ఉండి ప్రీస్ట్ కన్నా తక్కువ స్థాయిలోనే ఉండిపోయావు. పై స్థాయికి ఎదగడానికి నువ్వు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆర్నాల్డ్ విస్తుపోతూ వాటిని మరింతగా చూసే ప్రయత్నం చేశాడు. ఏంటి బంగారు గోళాలు ఈ మాటలెక్కడి నుంచొస్తున్నాయని మరింతగా చూసే ప్రయత్నం చేశాడంట. నో, మీరు మమ్మల్ని చూడలేరు అని ఆర్నాల్డ్‌కి ఆ బంగారు గోళాల నుంచి శబ్దం వినిపిచ్చింది. మేము నీకన్నా అధికమైన శక్తి ప్రవాహాల్లో ఉన్నాము. మమ్మల్ని ఒక కాంతి గోళంలా మాత్రమే నువ్వు చూడగలవు. అంతే, త్వరలో నువ్వు కూడా మాలో ఒకడివి కాగలవు. లేదా నువ్వు కోరుకుంటే భూమికే తిరిగి వెళ్ళి నువ్వు తీర్చుకోవాల్సిన కొన్నింటిని క్లియర్ చేసుకొని కూడా రావచ్చు. నువ్విది చూసుకున్న తర్వాత మా లోపల ఒకడిలా మారొచ్చు. లేదు అంటే నువ్వు ఏవైతే అక్కడ తీర్చలేదు అనిపించిన ఏమన్నా ఉంటే తిరిగి భూలోకంలోకెళ్ళి నువ్వు వాటిని తీర్చుకోవాల్చు. తీ తీస్ తీర్చుకోవాల్సు. తీర్చుకోవాల్సిన కొన్నింటిని క్లియర్ చేసుకొని రావచ్చు. ఉదాహరణకి, నువ్వు సాధించవలసిన పై స్థాయిలో ఉన్న నువ్వు ఒక అసిస్టెంట్ స్థాయిలోనే ఉండిపోయావు. అట్లాంటివి. అంటే నువ్వు సాధించొచ్చు, ఇంకా పైకి ఎదగొచ్చు. కానీ ఒక అసిస్టెంట్ స్థాయిలోనే ఉండిపోయావు. అంటే వీళ్ళు ఈ సాధువులలో కూడా ఒక్కొక్క లెవెల్‌లో ఉంటారు కదా అండీ! నువ్వు ఈ బద్ధకంగా ఉండి నీ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయలేకపోయావు. నువ్వు కావాలనుకుంటే తిరిగి మళ్ళీ జన్మ తీసుకొని ఆ ఉన్నత స్థాయికెళ్ళేలాగా ప్రయత్నం చెయ్యొచ్చు. అప్పుడు ఆర్నాల్డ్ ఒక ప్రశ్న అడిగాడంట వాళ్ళని. ఎందుకు మనుషులు చావు అంటే భయపడతారు? మళ్ళీ ఇదే ప్రశ్న. అతనికి సమాధానం ఇలా వచ్చింది. ఎందుకంటే మేమే చావులోని సత్యాన్ని తెలియనివ్వలేదు మీకు. లేకపోతే లోకంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి. చావు అన్నది ఎంతో ఆహ్లాదకరమైందని, అద్భుతమైందని, చావు తర్వాత ఇక్కడ జీవితం భూమి మీది జీవితం కన్నా ఎంతో హాయిగా ఉంటుందని వాళ్ళకి తెలిస్తే ఆత్మహత్యలెక్కువవుతాయి. అందుకే మేము దీన్ని తెలియపరచలేదు. చివరి నిమిషం వరకు ఈ భయాన్ని అనుభవించి, ఇక తాను భూమిని వదలాల్సిన సమయం వచ్చింది అని తెలుసుకున్నప్పుడు, సహజసిద్ధమైన నులివెచ్చటి ఆనందానుభూతిని ఇచ్చే మరణాన్ని ఆహ్వానిస్తాడు. అప్పటి వరకు ఆ భయాన్ని మేమట్లా ఉంచాము. నిన్ను ఈ ప్రాపంచిక జీవితం నుండి ఇక ఆత్మలోకం వైపు రమ్మని మేం పిలుస్తున్నాం. అది ఒక కాంతిపుంజం. ఆ! పిలుస్తున్నామని అంది ఒక కాంతిపుంజం. భూమి మీద మానవులకు కులమతాలు చాలా వరకు వింతైన, సత్యం కాని నమ్మకాలను అందజేశారు. అలాంటిదే స్వర్గం. చాలా మంది భూమి మీద చనిపోయి వెంటనే స్వర్గానికి వెళ్తామని, మనం ఏది కోరుకుంటే అది దొరుకుతుందని, ఆఖరికి ఏ వారం ఏ ఆహారం తినాలో అన్న దానితో సహా దేవదూతలు రెక్కలతో ఎగురుకుంటూ వస్తారని అనుకుంటారు. అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యస్థాయి లోకంలో ప్రతీదీ మన ఆలోచనలను బట్టి తయారవుతుంది. ఎప్పుడైతే ఇదంతా సిల్లీగా తోచి సత్యమేమిటి? వాస్తవమేమిటి? అన్న ప్రశ్న వస్తుందో వెంటనే వాస్తవంలోకి వచ్చి సత్యాన్ని మనం తెలుసుకుంటారు. అంతవరకు వాళ్ళ మతాలు వాళ్ళకు నూరిపోసినట్లు వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు సృష్టించుకున్న ఊహా స్వర్గంలో ఉండిపోతారు. అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రాపంచిక జగత్తు, ఈ అనుభవాలు ఏర్పడాలి? అవసరమేమిటి అని ఆర్నాల్డ్ అడిగాడంట ఇవన్నీ చెప్తే. ఇట్లాంటప్పుడు ఎందుకు ఈ ప్రాపంచిక జగత్తునిట్లా ఏర్పరిచారు? హ్మ్. ఈ అనుభవాలు వీటి అవసరం ఏమిటి అని అడిగితే, నీ పూర్ణాత్మ లేదా ఆత్మ ఏ పేరైనా పెట్టుకో నువ్వు. దానికి పదార్థ జ్ఞానం ఎంతో అవసరం. భూమి మీద కష్టతరమైన పాఠాలు నేర్చుకోవటం అన్నది ఎంతో తక్కువ సమయంలో జ్ఞానాన్నిస్తుంది. భూమి మీద మనము ఈ కష్టతరమైన పాఠాలు నేర్చుకోవటం అన్నది తక్కువ సమయంలో మనకు నేర్చుకొని మనము జ్ఞానాన్ని పొందుతాం. అదే జ్ఞానం నువ్వు ఆత్మలోకంలో ఆత్మగా ఉండి పొందాలంటే ఎంతో సుదీర్ఘ కాలం పడుతుంది.
ఇక "నువ్వు నీ గతాన్ని చూసుకో ఆర్నాల్డ్" అని ఆ కాంతిపుంజం చెప్పిందంట. ఇంకా ఆర్నాల్డ్‌కి తన ఎదురుగా తేలియాడుతున్న భూగోళం పెరిగి పెద్దదై తనను సమీపించిన భావన కలిగింది. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదామండి.